ప్రజాస్వామ్యం కదా, ఇది ప్రజాస్వామ్యం కదా. అయితే అదే 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 అర్థమైంది. అయితే ఇప్పుడు ఈ కోజాగా ఇప్పుడు ఈటెల కోజాగా మరి గట్టినే పుసుక్కున్న, ఎందుకంటే ఇది రాజకీయంలో జర అనుభవం ఉంది, కరువు కాలం వెళ్ళబోసింది కాబట్టి నన్ను ఏడ గెలిగిస్తుందో, నాకు ఏడ అడ్డగాలు వేస్తుందో, నాకు కొద్దిగా ఇది అడ్డు ఉంది కాబట్టి దీన్ని అటు ఇటు పొమ్మన లేక పొగ పెడితేనే ఇక ఇది వెనకపాటు పడుతుందని చూస్తున్నట్టుండే. అట్లా కాదే, ఈటల రాజేందర్ని ఎల్లగొడితే ఈయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటే ఎల్లగొట్టుకొని, ఒక్క ఈటల రాజేందర్ని ఎల్లగొడితే ముఖ్యమంత్రి అవుతాడా? మరి ఈటల రాజేందర్ని నువ్వు గంప కింద ఉంచుకొని మిగతా వాళ్ళని పిలుచుకుంటావా నువ్వు? మరి ఇప్పుడు కిషన్ రెడ్డి ఉండగానే మరి ఇంకా అమ్ముకుదారి. అరే కిషన్ రెడ్డి ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు, ఇద్దరే ఉన్నారు. మిగతా వాళ్ళందరిని ఇప్పుడు పార్లమెంట్ మెంబర్లను అసెంబ్లీ మెంబర్లను ఎల్లగొడితే వీళ్ళకి పట్టాభిషేకం వస్తుందంటే ఎల్లగొట్టుకోవాలి. ఇవాళనే పట్టాభిషేకం వస్తుంది. మన వశిష్ఠుడు మాదిరిగా కిరీటం పెడతాడు ఎవరు, మన ఇప్పుడు అయిన ప్రెసిడెంట్ మీకు కిరీటం పెడతాడు అనుకుంటే ఇవాళనే మొత్తం ఎల్లగొట్టి మీరు ఒకళ్ళు కిరీటం పెట్టించుకోండి. అలా కిరీటం గారు కూడా పంచాయతీ వస్తుంది కదా. కిషన్ రెడ్డి నువ్వు మళ్ళీ కిషన్ రెడ్డి ఊరుకుంటా అటే కిరీటం పెడితే అట్ట ఉంటది. నేనా ఆయన మొదటి నుంచి సీఎం అభ్యర్థిని నేనా అని ఇప్పుడు ఆ కార్యక్రమం ఆడుతుంది. ఎందుకన్నదయా ఆయనే ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రులను ఆయనే ఇద్దరు కలిసి అమెరికా పర్యటన ఫస్ట్ పర్యటన చేసిండ్రు. అమ్మా ఈయన గత